మరొక మాట మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, కొత్త నిబంధనలో బాగా గమనించండి. ఇక్కడ కొత్త నిబంధనలో ఎలాగైతే పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దేవునికి కాపరి అని పేరు ఉందో, ఆయన కాపరిగా ఎలాగైతే నడిపిస్తున్నాడో, కాపరిగా ఎలాగైతే ఇతరులని వారి ప్రార్థనలు ఎలాగైతే వింటున్నాడో, కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభుకి కాపరి పేరుతో 3 పేర్లు కనబడతాయి మనకి. ఎన్ని పేర్లు చెప్పండి? 3 పేర్లు. మొదటిగా ఎక్కడ కనబడుతుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? గొర్రెలకు మంచి కాపరి. అక్కడే మనం మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? గొర్రెలకు గొప్ప కాపరి. ఇది 2వ విషయం మనం చూస్తున్నాం. 3వ విషయం ఏంటంటే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, ప్రధాన కాపరి ఎవరు చెప్పండి? ఒకటి గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి, గొర్రెలకు ప్రధాన కాపరి. ఏమండి? యేసుక్రీస్తు మంచి కాపరి, యేసుక్రీస్తు గొప్ప కాపరి, యేసుక్రీస్తు ప్రధాన కాపరి. ఏం చేశాడు అంటే, దావీదు ఎలాగైతే ఆ సింహం నుంచి, ఆ ఎలుగుబంటి నుంచి, ఆ ఒక తోడేళ్ళ నుంచి ఎలాగైతే తన గొర్రె మందలను కాపాడేవాడో, యేసుక్రీస్తు కూడా సాతాను చేతి నుండి, సాతాను కబంధ హస్తాల నుండి, సాతాను యొక్క భయంకరమైన ఆ చిక్కుల నుండి, పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, చీకటి నుండి యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు. ప్రేమైన దేవుని వారులారా, ఎవరైనా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఏంటయ్యా నువ్వు చేసిన పని అనంటే, సర్వ మానవాళిని రక్షించడానికి, సర్వ మానవాళిని కాపాడడానికి, సర్వ మానవాళిని విడిపించడానికి మంచి కాపరిగా ఉన్న ఆయన, గొప్ప కాపరిగా ఉన్న ఆయన, ప్రధాన కాపరిగా ఉన్న ఆయన పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రేమైన దేవుని వారలారా, బాగా గమనించండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దావీదు గారు ఏమని చెబుతున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే, మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తున్నాం. అక్కడ గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంటాడు. గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు మరి సౌలుతో చెబుతున్న మాట దావీదు చూడండి. ఒక మాట, ఆ సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా దేవునికి స్తోత్రం. దావీదు ఏమని చెప్తున్నాడు? సింహపు బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఇక్కడ గమనించండి, దావీదు ఏమని చెప్తున్నాడంటే, నేను ఎలాగైతే ఒక కాపరిగా ఉండి నా గొర్రెలను కాపాడడానికి ఎలాగైతే సింహముతో నేను యుద్ధం చేశానో, ఆ సింహము నుంచి నన్ను కాపాడింది ఎవరో తెలుసా? ఆ గొర్రెల కాపరే, ఆ యెహోవాయే, ఆ దేవుడే నన్ను కాపాడాడు. రాజా, నేను యుద్ధానికి వెళుతున్నాను కదా, నువ్వు అతని ఎత్తును చూస్తున్నావు, అతని బలాన్ని చూస్తున్నావు, అతని ఢాలను చూస్తున్నావు, అతని సైన్యాన్ని చూస్తున్నావు, కానీ నేను ఎవరిని చూస్తున్నాను తెలుసా? నా వెనకాల ఉన్న యెహోవాను చూస్తున్నాను. ఎందుకో తెలుసా? సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించింది ఆ యెహోవాయే. ఎంత మంచి మాట!